హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జేవీ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ గురించి తెలుసుకుందాము. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏంటంటే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఎస్బీఐకి, ఎస్ఎస్సి సిజిఎల్కి, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి ఇంకా చాలా చాలా ఎగ్జామ్స్కి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్న కాన్సెప్ట్స్ అండ్ అసలు ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ దాకా ఏమేమి ఉన్నాయి అలాంటివన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అండ్ ఫస్ట్ అయితే వీటిలో మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్గా టేబుల్స్. టేబుల్స్ వచ్చేసి 2 నుంచి 25 దాకా నేర్చుకుంటే మంచిది. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్స్ వచ్చేసి ఖచ్చితంగా అట్లీస్ట్ 1 to 50 వరకు అన్నా నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యూబ్స్ వచ్చేసి అట్లీస్ట్ 1 to 30 వరకు అన్నా నేర్చిపెట్టుకోవాలి. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న ఫ్రాక్షన్స్ చేసేటప్పుడు, చిన్న చిన్న క్యాల్కులేషన్స్ చేసేటప్పుడు మనకి చాలా యూజ్ అవుతాయి. మన టైం ఎక్కువ స్పెండ్ చేయకుండా, అంటే ఇప్పుడు లైక్ ఎలా చెప్పాలి, 15 స్క్వేర్ అనుకోండి. ఇప్పుడు 15 into 15 చేస్తే చాలా టైం పడుతుంది. అట్లీస్ట్ 1 minute అన్న పడుతుంది కదా 15 into 15 చేయాలంటే. సో అలాంటి టైం టేకింగ్ ప్రాసెస్ కాకుండా 15 స్క్వేర్ అనేది మనకి గుర్తుండాలి. అంటే ఇక్కడ మనం స్క్వేర్స్ 1 to 50 నేర్చుకుంటే, పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 15 స్క్వేర్ అనేది మనకి వెంటనే స్ట్రైక్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా టేబుల్స్ 2 to 25 వరకు నేర్చుకోవాలి, స్క్వేర్స్ 1 to 50 వరకు నేర్చుకోవాలి, క్యూబ్స్ 1 to 30 వరకు నేర్చుకోవాలి. ఇవి మినిమం నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఇప్పుడు వీటిని ఏంటంటే డైలీ ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు వీటిని ఒకసారి రివైజ్ చేయాలి. ఇవి ఒకసారి చదివి నెక్స్ట్ ఇంకో 1 month తర్వాత అట్లా చూస్తే కొన్ని గుర్తుండొచ్చు, కొన్ని గుర్తుండకపోవచ్చు. సో ఇవి ఏంటంటే డైలీ రివైజ్ చేయాలి ఈ టాపిక్స్ అనేవి. ఈ 3 topics మెయిన్గా రివైజ్ చేయాలి. అండ్ ఆల్జిబ్రా ఇంకా రిమైనింగ్ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, వాటిని కూడా బాగా రివైజ్ చేయాలి. ఫస్ట్ అయితే మనం వీటి గురించి మాట్లాడుకుందాం. టేబుల్స్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు స్క్వేర్స్, 1 square వచ్చేసి 1, 2 square 4. స్క్వేర్స్ ఎలా చేయాలో మీకు తెలుసు అనుకుంటాను. 2 square అంటే 2ని 2 times మల్టిప్లై చేయాలి, అప్పుడు 4 వస్తుంది. 3 square ఎంత మీకు తెలుసు అనుకుంటాను. 9, 4 square 16, 25, 6 square 36, 7 square 49, square 64, square 81. సో ఇవి స్క్వేర్స్ అండ్ కిందవి క్యూబ్స్ అనమాట. ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనకి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా అయిపోతాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి చిన్న చిన్న క్యాలిక్యులేషన్సే చాలా టైం పడతాయి. సో ఇవి మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అలాంటి క్యాలిక్యులేషన్స్ని ఈజీగా సెకండ్స్లో సాల్వ్ చేసేయచ్చు. సో ఇవన్నీ పర్సెంట్ టు ఫ్రాక్షన్ టు పర్సెంట్ వాల్యూస్ అనమాట. ఇవి కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్లో ఇది కూడా యూజ్ అవుతుంది. అండ్ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, వాటన్నిటిలో ఇవి యూజ్ అవుతాయి. సో ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎస్ఐ, సిఐ, లైక్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, ఇలాంటి వాటిలో యూజ్ అవుతాయి. సో ఇవి నేర్చుకోవాలి.
ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటున్నాను. బట్ ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ఫ్రమ్ బేసిక్స్ నుంచి అందరికీ టీచ్ చేయడానికి కాబట్టి ఫస్ట్ నుంచి చెప్తున్నాను. సో ఇవి త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ స్క్రీన్ షాట్ తీసుకుని వదిలేయడం కాకుండా వీటిని బాగా తరోగా ప్రాక్టీస్ చేయండి. ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు మంచిగా రివైజ్ చేయండి. అలా అయితేనే ఇవి కంటిన్యూస్గా గుర్తుంటాయి. ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. లైక్ ఫస్ట్ వచ్చేసి 33.33% of 3000. ఈ 33.33%ని మనము ఫ్రాక్షన్లో ఎలా రాస్తాము? 1/3. ఈ 33.33%ని మనం 1/3గా రాస్తాము. అండ్ ఇక్కడ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ సింబల్ ఇంటూ ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని వేసుకుంటాం. 3000. 1/3 ఇంటూ 3000 అంటే ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది, 3000 క్యాన్సిల్ అయిపోతుంది. 3000. సో ఆన్సర్ 1000. ఇలా సింపుల్గా చేయొచ్చు. అలాంటిదే ఇంకో ప్రాబ్లం ఇస్తాను, ట్రై చేయండి. 66.67% of 1200. ఓకే 1200. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి. 66.67% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 2/3. ఇక్కడ ఆఫ్ని మనం ఇంటూగా తీసుకుంటాం. ఇంటూ 1200. 3/4 12 కాబట్టి 400. 400 ఇంటూ 2 800. ఇక్కడ 3 1200 క్యాన్సిల్ అయిపోతాయి. 3 400 1200. 400 ఇంటూ 2 800. సో ఆన్సర్ వచ్చేసి 800. సో సింపుల్. ఇంకో ప్రాబ్లం తీసుకుందాము. లైక్ 75% of 24,000. 75% అంటే ఎంత? ఫ్రాక్షన్స్లో 3/4 వస్తుంది. ఇక్కడ ఆఫ్ అంటే ఇంటూ 24,000. 4 24,000తో క్యాన్సిల్ అవుతుంది. ఎంత క్యాన్సిల్ అవుతుంది? 6,000. 6,000 ఇంటూ 3 18,000. దాట్స్ ఇట్, సింపుల్. ఇవి ట్రై చేయండి, నేను కొన్ని ఇస్తాను, వాటిని వరకు ట్రై చేయండి. (16.67% of 9,600). ఇది ఒకసారి చూడండి. 16.67% అంటే ఫ్రాక్షన్స్లో ఎంత? 1/6 అంతేనా? 1/6. ఎస్, 1/6. ఓకే. ఆఫ్ అంటే ఇంటూ 9600. 9,600 ఎన్నిసార్లు కట్ అవుతుంది? 1600. ఐ హోప్ మీరు చేయడానికే ఒక 2 seconds గ్యాప్ అలా ఇస్తున్నాను, మీరు చేస్తున్నారనే అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ టేక్ 14.2857% of
1400. అర్థమవుతుంది కదా మీకు? ఓకే, ఏమన్నా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ చేయండి. ఏదైనా అర్థం కాని పార్ట్ నేను మిమ్మల్ని ట్యాగ్ చేస్తూ ఒక చిన్న షార్ట్గా పెడతాను, ఖచ్చితంగా పెడతాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే జెన్యున్గా మాత్రమే కామెంట్ చేయండి, నో బ్యాడ్ కామెంటింగ్. ఓకే, 14.2857%. ఫ్రాక్షన్స్లో ఎంత? 1/7. ఆఫ్ అంటే ఇంటూ 1400. 7 టేబుల్లో 1400 ఎన్నిసార్లు పోతుంది? 200. 200 into 1, 200. That's it, simple. Next, 28.57% ఆఫ్ ఎంత తీసుకున్నాము? 9100. ఓకే, 91,000 అనుకుందాం. 28.57% ఎంతో క్యాలిక్యులేట్ చేశారా? ఎంత? 2/7. ఐ హోప్ మీరు చేస్తున్నారు అనుకుంటున్నాను. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. నెక్స్ట్ 91,000. 7 టేబుల్లో 91,000 ఎన్నిసార్లు పోతుంది? క్యాల్కులేట్ చేశారా? ఓకే, ఆన్సర్ చెప్తాను. 13,000. 13,000 into 2, 26,000. ఇలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్యాల్కులేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మనం ఎవ్రీ వీక్ మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము లైవ్లో కానీ ఒక వీడియో రూపంలో కానీ నేను మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.